తెలుగు రాష్ట్రాల్లో బాణుడి ప్రతాపం రికార్డు స్థాయిలో ఉంటుందని చెప్పుకోవచ్చు. వాతావరణ ఏదైతే విపత్తుల శాఖ హెచ్చరించిందో అదే విధంగా రికార్డు స్థాయిలో బాణుడు ప్రతాపం చూపిస్తున్న పరిస్థితి ఏపీ తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. రికార్డు స్థాయిలో కడపకు సంబంధించి నిన్న 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి నెలకొంది. నేడు మరొక 2 రోజుల పాటు 40 నుంచి 45 డిగ్రీలు కొన్ని జిల్లాలో నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం ఉంది. దీంతో ప్రజలందరూ కూడా జాగ్రత్తలు వహించాలి, అవసరమైతే తప్ప బయటికి రాకుండా ఉండాలి. ముఖ్యంగా కొబ్బరి బొండం అదేవిధంగా మజ్జిగ లాంటి తీసుకుని ఉండాలంటూ కూడా అధికారులు కావచ్చు, ఇటు వైద్యులు కూడా సూచిస్తున్న పరిస్థితి నెలకొంది. కాకినాడ జిల్లాకు సంబంధించి ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా మనం చూస్తున్నాం. పూర్తిగా ఏదైతే మెయిన్ రోడ్ ఉందో అత్యవసరం తప్ప అంటే నిత్యం ట్రాఫిక్తో జామ్ అయ్యే ప్రాంతం ఇది. ఇలాంటి ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఈ ఎండదాటికి పూర్తిగా వెలవెలబోతూ ఉన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అత్యవసరం నేపథ్యంలో ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. అంటే స్కూళ్ళకు ఈ ఒంటిపూట సెలవుల నేపథ్యంలో మధ్యాహ్నం తీసుకురావడం కావచ్చు, మరలా రావడం కావచ్చు. అదేవిధంగా అనేక మంది కార్మికులు వారి పనులు చూసుకునేందుకైతే జిల్లా హెడ్ క్వార్టర్ ప్రాంతానికి కావచ్చు, అదేవిధంగా పిఠాపురం కావచ్చు, సామలకోట కావచ్చు, తుని కావచ్చు, ఇక్కడికి వచ్చి వారి పనులన్నీ కూడా చక్కబెట్టుకుని మరలా తిరిగి వెళ్తూ ఉంటారు. దీంతో ఈ ఎండ ప్రభావంతో కార్మికులకు కూడా రిక్షా కార్మికులు కూడా పనులు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఆర్టీసీ కాంప్లెక్స్లో కావచ్చు, లేకపోతే రైల్వే స్టేషన్ కావచ్చు, ఈ ప్రాంగణాలన్నీ కూడా పూర్తిగా వెలవెలబోతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. బాణుడు ప్రతాపానికి రికార్డు స్థాయిలో అంటే ఇప్పటివరకు ఈ ఏడాది అంటే ఏప్రిల్ దాదాపు 20వ తేదీ దాటక ముందే 45 డిగ్రీలు కడప సమీప ప్రాంతాల్లో నమోదైన పరిస్థితి మాత్రం నెలకొంది. మరొక 2 రోజులు అయితే కొన్ని విభిన్న వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాలలో ఒక 5 రోజులు వాతావరణం అయితే మాత్రం విపరీతంగా ఎండలు కాస్తే విభిన్న వాతావరణం అంటే కొన్ని చోట్ల వడగళ్లతో కురిసిన వర్షం కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా హయ్యర్గా రికార్డు స్థాయిలో బాగుంది తన ప్రతాపం 50 డిగ్రీల వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నట్టు కూడా ఒక అంచనా వేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే మే మాసం రాకముందే మనకి కడప ప్రాంతంలో 45 డిగ్రీలు నమోదయ్యింది అంటే ఇక అదేవిధంగా మే నెలాఖరు కావచ్చు, అప్పుడు బాణుడు ప్రతాపం ఏ విధంగా ఉంటుంది అన్నది ఒక అంచనా వేయలేని పరిస్థితి మాత్రం నెలకొంది. ఏదేమైనా ప్రస్తుతం బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. 40 డిగ్రీల కన్నా ఎక్కువగా అత్యధికంగా ఉష్ణోగ్రతలు అయితే మాత్రం నమోదవుతున్న పరిస్థితుల్లో ఏపీ దాదాపు ప్రాంతాలు ఉంది. ముఖ్యంగా గోదావరి జిల్లాలు కావచ్చు, మన్యం ప్రాంతాలు, విశాఖ మన్యం కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం కావచ్చు, గుంటూరు ఇలాంటి ప్రాంతాలలో 40 డిగ్రీలకు పైకి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ప్రస్తుతం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం కడప ప్రాంతాల్లో 45 నుంచి డిగ్రీలు నమోదవుతున్న పరిస్థితి మాత్రం నిన్న ఆదివారం నెలకొంది. నేడు కూడా 40 డిగ్రీలు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో మరొక 5 రోజులు అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా విభిన్న వాతావరణంలో అత్యధికంగా అతి స్వల్పం అదేవిధంగా అత్యధికం కూడా రెండు కూడా రికార్డు స్థాయిలో దాని బాండు ప్రతాపాన్ని చూపిస్తున్న వాతావరణ శాఖ కావచ్చు హెచ్చరికలు జారీ చేస్తుంది. 40 డిగ్రీలు మించి 40 నుంచి 50 డిగ్రీల వరకు కూడా ఈ వాతావరణం అయితే మాత్రం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో వృద్ధులు ఖచ్చితంగా చల్లగా ఉండే ప్రాంతాలు ఉండాలి. చిన్నపిల్లలు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే శీతల పానీయాలు అంటే ఎక్కువగా చల్లదనానికి జ్యూసులు లేదా చల్లగా ఉండే కూల్ డ్రింక్స్ తీసుకోవడంతో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాన్ని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొబ్బరి బొండాలు, మజ్జిగ, గంజి లాంటివి తీసుకోవడం ద్వారా కాస్త జాగ్రత్తగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇందుకు సంబంధించి మొన్నే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా కొబ్బరి బొండం మేలు చేస్తుందంటూ కోనసీమలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఏదేమైనా తస్మాత్ జాగ్రత్త, వారం రోజులు ఎండలు కుదిపేసే అవకాశం ఎక్కువ ఉంది. ఒకవేళ అక్కడక్కడ వర్షాలు కురిసినప్పటికీ విభిన్న వాతావరణంలో ఎండ స్థాయి అంతకంతా పెరిగే అవకాశం ఉంది. 40 నుంచి 45, 50 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత వెళ్ళే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే మాత్రం హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఇలాంటి సమయంలో ఏదైతే వాతావరణ శాఖ కావచ్చు, ముఖ్యంగా ఈ విపత్తుల శాఖ హెచ్చరికలు ఏదైతే జారీ చేస్తుందో దాని పట్ల ఖచ్చితంగా ప్రజలంతా కూడా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రికార్డు స్థాయిలో ఏపీ తెలంగాణలో అయితే మాత్రం బాగుంది తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఇది అప్డేట్.